హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హౌస్ టూర్ చూడబోతున్నాం. చూసారా, మొక్కలన్నిటికీ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, చాలా డల్గా ఉన్నాయి. మొత్తం కూడా ఆ మట్టి అంతా మార్చి మంచి మొక్కలు వేస్తే కానీ మన గార్డెన్కి అందం రాదేమో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంట్రన్స్. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం హాల్ లోపలికి. ఈ సోఫాలు మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ మారుస్తూ ఉంటాను. నాకు బోర్ కొట్టిందంటే మళ్ళీ రౌండ్గా ఇస్తాను, లేదా ఇటు అటు మారుస్తూ ఉంటాను. అందులో ఉన్న మొక్కలు కూడా ఒరిజినల్ మొక్కలు, నార్మల్ మొక్కలే అవి కూడా అటు ఇటు మారుస్తూ ఉంటాను. ఈవెన్ ఇక్కడ ఉన్న బొమ్మలు కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చూసి చూసి బోర్ అయిపోయినప్పుడు ఆ బొమ్మలు లోపలికి పెట్టేసి మళ్ళీ ఇంకొక బొమ్మలు పెడుతూ ఉంటాను. ఎప్పుడు చూడాలంటే సేమ్ బొమ్మలు బోర్గా అనిపిస్తుందని ఈ మధ్యకి చాలా రోజులుగా ఇవే ఉంచేసాను. హాల్ అంతా చూసారు కదా. ఇప్పుడు మనం మా అబ్బాయి రూమ్లోకి వెళ్ళిపోదాం. మా పిల్లల రూమ్లు అంటేనే పిచ్చిగా ఉంటుంది కదా, కానీ ఈసారి ఏమో కొద్దిగా ఒక 50% అన్నా కొంచెం నీట్గా పెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు చూసినా బెడ్ అంతా, బుక్స్ అంతా ప్రతిరోజు నేను వెళ్ళి సర్దాలన్నమాట. అదే పూజ అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుని ఉంటుంది అనమాట. తర్వాత చూసారా, ఇక్కడ లోపలగా ఉంది తనకు మిర్రర్. గిటార్ కొన్నాడు కానీ ఏదో కొద్దిగా నేర్చుకున్నాడు, ఫుల్గా అయితే నేర్చుకోలేదు. తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం పూజీ రూమ్కి. ఇక పూజీ రూమ్లో టెడ్డీ బేర్ ఎప్పుడు పక్కన ఉంటుంది పూజీకి. తర్వాత మొత్తం కూడా ఆ కబోర్డ్ మొత్తం పేపర్సే. తను చదవాల్సిన టైం టేబుల్స్ కావచ్చు, తనకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా ఈ మొత్తం కూడా పేస్ట్ చేసేసుకొని ఉంది. తను ఏది మర్చిపోకుండా కొన్ని నార్మల్గా అలా కూర్చున్నప్పుడు కూడా అవి చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ తను డే బై డే అన్నీ కూడా నోట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక ఇది కూడా బోర్డు కూడా పెట్టుకొని ఉందన్నమాట. ఇది తన రూము. ఈ కాట్ అయితే మా మ్యారేజ్ అప్పుడు మా అమ్మ వాళ్ళు తీసిచ్చింది. దీని ఏజ్ వచ్చి ఆల్మోస్ట్ 20 years దగ్గర పడుతుంది అనమాట ఈ కాట్ ఏజ్. తర్వాత మనం వెళ్ళిపోదాం కిచెన్లోకి. ఇది కిచెన్ ఎంట్రన్స్. సో మనం స్ట్రైట్గా ఓపెన్ కిచెన్ మాది. నాకెందుకో కంజెస్టెడ్గా అనిపించింది అక్కడ వాల్ కట్టాలంటే, అందువల్ల ఓపెన్గా వదిలేసాం. మనం డైనింగ్ టేబుల్ దగ్గర అలా లంచ్ చేస్తూ కూడా గార్డెన్ ఎంజాయ్ చేసేలాగా పెద్ద విండో పెట్టాం. ఇక్కడ నుంచి డైనింగ్ టేబుల్ నుంచి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజైతే నేను పెద్ద సర్దలేదు, ఏదో అటు ఇటుగా ఉన్నవి కొంచెం అటు ఇటు చేసి వీడియో తీశాను. ఇంకెప్పుడైనా నీట్గా అన్నీ కూడా నీట్గా సర్ది మొత్తం కూడా డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇది డైనింగ్ ఏరియా, క్రోకరీ. తర్వాత ఇది కిచెన్. తర్వాత
మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది మా బెడ్రూమ్. ఇంకా మా బెడ్రూమ్ నుంచి అటు వెనకాలకు పోయే దారి కూడా ఉంది. అక్కడ కొన్ని ప్లాంట్స్ పెట్టుకుని ఉన్నాను. అంటే మనం బెడ్ మీద నుంచి ఆ ప్లాంట్స్ కూడా ఎంజాయ్ చేసేలాగా అటువైపు కూడా కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేశాను. ఇవన్నీ ప్లాస్టిక్కే. తర్వాత నా కబోర్డ్ ఒకసారి చూపిస్తాను చూడండి. మా పిన్ని వచ్చాక కొంచెం అటు ఇటుగా సర్ది పెట్టింది. లేకపోతే నేను ఈ కబోర్డ్ మొత్తం కూడా చుడీదార్ టాప్స్ మాత్రమే ఉన్నాయి. పిన్ని ఈ కబోర్డ్లో శారీస్ నీట్గా సర్ది, తర్వాత ఇంకో కబోర్డ్లో మాత్రం ఇవన్నీ సర్దింది. తర్వాత ఇవన్నీ కూడా నా జ్యువెలరీ అన్నీ కూడా నీట్గా బాక్సులు పెట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వెరైటీ పెట్టి అన్ని బాక్సులుగా సర్ది పెట్టింది. నేను జస్ట్ డీటెయిల్గా చూపించలేకపోతున్నాను, జస్ట్ ఒక గ్లాన్స్ చూపిస్తాను, మీకు బోర్ కొడుతుందేమో. ఇది అన్నమాట. కిందంతా బెడ్షీట్స్, పైనంతా నా చుడీదార్స్, డైలీ వేర్ అన్నీ కూడా. ఇది మా వారి కబోర్డ్. ఇక మనం నెక్స్ట్ నా రూమ్లోకి వెళ్ళిపోదాం. అంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఆ రూమ్లోనే. ఎందుకంటే మన సిస్టమ్ ఆ రూమ్లో ఉంది కాబట్టి. ఇది యాక్చువల్గా గెస్ట్ రూమ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ గెస్ట్ రూమ్లోనే నా సిస్టమ్ అంతా కూడా, నా ఫుల్ సెటప్ అంతా కూడా అక్కడే ఉంటుంది. మీకు లైవ్ చేసేది నేను ఈ రూమ్ నుంచే ఎప్పుడు లైవ్ చేస్తూ ఉంటాను. ఇది కంప్లీట్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసే రూమ్ నాకు. ఈ గెస్ట్ రూమ్ నేను ఇలా ఈ విధంగా వాడేసుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఇది నాకు ఇష్టమైన ప్లేస్. ఎందుకంటే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాను కాబట్టి. తర్వాత మీరు బయట వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇదే మా కంప్లీట్ హౌస్ అన్నమాట. చాలా రోజులుగా అడుగుతున్నారు అక్క హౌస్ టూర్ అని. సో చూసేశారు కదా కంప్లీట్గా. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. Okay, friends. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all
all myself. I don't ever slow up, no I don't